పారిజాతం చెట్టు, బిల్వదళం చెట్టు, ఇది జమ్మి చెట్టు. అయ్యేం చెట్లు? ఇదైతే ఎండిపోయిన చెట్టు. ఉసిరికాయలది అదనుకుంటా. కదంబ వృక్షం. అన్నీ ఒకేలా కనిపిస్తుంది. ఉసిరికాయలు, ఉసిరికాయల చెట్టు అదిగో. కింద పడిపోతుంది, వేస్ట్ కింద పడి. భయం వస్తుంది. ఆన్లైన్లో పూజ చేస్తున్నారు అక్కడ. నమస్కారం చేస్తారు. ఓం గోవింద నమః, విష్ణువే నమః. బ్రాహ్మణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా విశేషంగా పాల్గొని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి మంగళాశాసనాలు అనుగ్రహం పొందవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఓం నమః శివాయ. మగవారి అక్షతలు తీసుకోండి. అక్షతలు ఎవరి చేతిలో పెట్టుకోండి. వారి మగవారి చేతి మీద అక్షత తర్వాత ఇద్దరు చెప్పండి. చెప్పండి, అందరూ చెప్పండి. మమ ఉపాస సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిష్ట పరమేశ్వర ప్రీత్యర్థం శుభాధ్యాయ బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ చిద్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణ కావేరి మధ్యప్రదేశే శ్రీ పరమేశ్వర ఉద్దిష్ట పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ కూడా చక్కగా మీ గోత్రనామాలు చెప్పుకోండి మనసులో. అయితే ఈ యొక్క మాఘమాసంలో వచ్చినంత పర్వదినాలు మాత్రం మరి ఏ ఇతర సంవత్సరంలో రాదు. దానికి గల కారణం ఏంటయ్యా అంటే రథసప్తమి ఆదివారం వచ్చింది. సప్తమి మరియు రథసప్తమి భానువారం. అట్లాగే మాఘ పౌర్ణమి మహామాఘి అంటారు, ఆదివారం వచ్చింది. అట్లాగే 8వ తారీఖు భాను సప్తమి స్వాతి నక్షత్రం, ఆ రోజు సప్తమి ఆదివారం. మరియు 15వ తారీఖు ఆదివారము మహాశివరాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం. మనకి సూర్య భగవాను నక్షత్రాలు ఉత్తరాషాఢ కృత్తిక, ఈ 3 నక్షత్రాలకు అధిపతి సూర్య భగవాను. అలాగే ఈ యొక్క మాఘమాసంలో సూర్య భగవాను అత్యంత ప్రీతికరంగా సూర్య నమస్కారాలు, అలాగే అరుణ పారాయణలు, త్రిక సౌరం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మన అరసమధ్యలో ఇలాంటి క్షేత్రాలు పిల్లల్లో కూడా చేసుకోవచ్చు. చక్కగా శివాలయాల్లో కూడా చేస్తారు, అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాలు చేస్తూ ఉంటారు. అది శివరాత్రి కూడా మహాశివరాత్రి కూడా మనకు ఆదివారం వచ్చింది. భాను భాస్కర మార్తాండ
చండాలస్య దివాకరః ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహిమే. ఆయుష్, ఆరోగ్యము, ఆత్మకారకుడు, పితృకారకుడు ఈ జగదంతటికి కూడా జ్యోతి తమ యొక్క కిరణాల ద్వారా వెలుగును ప్రసాదించేటువంటి వారు ఎవరైతే సూర్య భగవాన్ మన ప్రత్యక్ష దైవం. మనం ఏ పూజ చేసినా ఏం చేసినా ఆ యొక్క సూర్య భగవాన్ సూర్యచంద్రులే మన సాక్ష్యం. అదే అందుకని నవగ్రహానం అత్యంత అనుకూలత ఫలసిద్ధి వస్తువు అని చెప్పడం జరుగుతుంది. నవగ్రహాలన్నింటికీ కూడా రాజు ఎవరంటే సూర్య భగవాన్. కాబట్టి యొక్క 15వ తారీఖు కూడా మహాశివరాత్రి ఆదివారం రావడం, ఉత్తరాషాఢ నక్షత్ర సమ్మేళనంతో రావడం చాలా విశేషం అన్నమాట. అంతేకాకుండా ఈరోజు మూలా నక్షత్రం, అలాగే ఏకాదశి శుక్రవారం. ఎవరైనా మనకు వసంత పంచమి అని వస్తుంది అనమాట. శ్రీ పంచమి వసంత పంచమి అని వస్తుంది అనమాట. అప్పుడు అక్షరాభ్యాసాలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కనుక వీలు కానటువంటి వారు చక్కగా బడులకి వచ్చి స్కూల్కి వెళ్తే కనుక చాలా మంచిది అనమాట. ఎందుకంటే మూలా నక్షత్రం కట్టుబడి ఎవరైనా అమ్మవారు, మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారు. అలాగే ఏకాదశి శుక్రవారం. కాబట్టి అత్యంత విశేషమైనటువంటి పర్వదినం రోజున మనం అన్ని చోట్ల కూడా మనకు శివాలయాలు ఎటువైపు ఉంటాయంటే మన రామదేవ ముఖంగా ఉంటాయన్నమాట. అంటే తూర్పు ముఖంగా ఉంటూ ఉంటాయన్నమాట. అయితే సత్యోజాత ముఖం అన్నమాట. అంటే మన పరపరమై వైపుగా ఉన్నటువంటి ముఖాన్ని సత్యోజాత ముఖము అంటారు. అత్యంత అరుదుగా ఉంటూ ఉంటాయన్నమాట. అంటే మనం లోపల ప్రవేశించినప్పుడు ఆ యొక్క శివలింగం పరపర దిక్కులు చూస్తున్నటువంటి ముఖాన్ని సత్యోజాత ముఖము అంటారనమాట. కాబట్టి ఈ యొక్క సత్యోజాత ముఖము గల శివాలయం నందు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం అనుగ్రహ స్వామివారి కార్యక్రమం ఉంటేనే జరుగుతుంది అని మనకు వేదంలో చెప్పబడుతుంది అనమాట. అందరూ ఈ యొక్క గోత్రనామాన్ని చెప్పుకున్నారు కదా. रोहितायस्तपतय कक्षानांपतये नमो नमः मंत्रमे वाणिजाय कक्षानांपतये धनुष्पको सहस्राक्षदेशे इसीलिए संज्ञानां मुखासमन समना भव नित्यं अनुपपत्तिना विषय बाणवात्मता अनेन सन्नष्टेश वाभुर शरसंगतिः जाते हेतुर्न तेजोषि देवो शब्दगुण पवित्रेण पवित्रेण वसो सूर्यस्कर तस्मिभिः आद्येन स्थापयामि ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्ये रुद्रकेशवे नमः नमस्ते धन्वने बाहुभ्यां तदयनः ओषधमानसः दशभागे ग्रहणः वसुदेव मातरः तस्मात् नामो सत्याय विद्मः आपो దాడిన తర్వాత ఏం చేస్తారు? कर्पूर निराजन
తలతలా మెరుస్తుంది. ఇంత పెద్ద చీర అమ్మవారికి, బుడ్డి అమ్మవారికి. సకల కార్య